హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అను వ్లాగ్స్. ఈరోజు మనం తాటి ముంజలతో షర్బత్ ప్రిపేర్ చేసుకుందాము. వీటికి కావాల్సినవి తాటి ముంజలు, సబ్జా గింజలు, నిమ్మకాయలు, పటికి బెల్లం. నేను ఇక్కడ పటికి బెల్లం తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ముందుగా తాటి ముంజలు తీసుకొని వీటిని శుభ్రంగా ఒలిచేసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఇది ప్రిపేర్ చేసేటప్పుడు చల్లగా అవుతాయి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని దాంట్లో పటికి బెల్లం, తర్వాత నిమ్మకాయలు, ఇక్కడ సీడ్స్ రాకుండా ఉండడం కోసం ఒక జల్లిగంట తీసుకున్నాను. ఆ జల్లిగంటలో నిమ్మకాయని పిండేసుకుంటే ఆ సీడ్స్ అన్నీ పక్కకు తీసేసుకోవచ్చు. ఇలా మధ్యాహ్నం పూట మనం పొద్దున్నే ప్రిపేర్ చేసుకొని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మధ్యాహ్నం పూట తాగితే చాలా బాగుంటుంది. ఇవన్నీ తీసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ పటికి బెల్లం కలవడం కోసం. ఈ పటికి బెల్లం కరుగుతుంది. తర్వాత దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసి మనం ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తాటి ముంజ ముక్కల్ని 2 స్పూన్స్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సబ్జా గింజలు. మనం సబ్జా గింజల్ని ఇది ప్రిపేర్ చేయడానికి 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. తొందరగా నానిపోతాయి. అలాగే 2 ఐస్ క్యూబ్స్. నేను అప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను కూడా ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. మీరు ముందే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐస్ క్యూబ్స్ వేయాల్సిన అవసరం లేదు. దీనిలో మనం వేసే అన్ని వేసవి కాలంలో ఒంటికి చలవ చేసాయి. సబ్జా గింజలు, తాటి ముంజలు, నిమ్మకాయ, పటికి బెల్లం అన్నీ వేడి తగ్గించేవి. చాలా బాగుంటుంది తాగితే. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే. కూల్గా తాటి ముంజల షర్బత్ రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.